ఈ వీడియోలో హెల్తీగా టేస్టీగా చిలకడదుంప ఫ్రై ఎలా చేయాలో చూపించాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, క్రిస్పీగా ఉంటుంది, అలాగే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ముందుగా చిలకడదుంపల్ని ఉడకబెట్టి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద కడాయిలో నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో ఇక్కడ జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇట్లా కచ్చా పచ్చాగా దంచుకున్నాను నేను. మరీ ఎక్కువ పేస్ట్ అవసరం లేదు. ఇట్లాగా కచ్చా పచ్చాగా చేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అట్లాగే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. వీటిని వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా కొంచెం వేసాను, ఎందుకంటే స్వీట్ పొటాటో అనేది కొంచెం తీయగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేస్తే మరీ తీపి అయిపోతుంది, అందుకని కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. తర్వాత ఇందులో పసుపు, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి కట్ చేసుకున్న చిలకడదుంప ముక్కలు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1-2 నిమిషాలు ఫ్రై అవనివ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ చిలకడదుంపను ఉడకబెట్టుకున్నాం కనుక ఎక్కువసేపు అవసరం లేదు. జస్ట్ ఈ మసాలాలన్నీ ఈ ముక్కలకు పట్టడానికి 2 మినిట్స్ సరిపోతుంది అనమాట. ఇటువంటి ఈజీ రెసిపీస్ కోసం ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. తర్వాత దీన్ని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మరసం అలాగే కొత్తిమీర వేసి బాగా కలుపుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చిలకడదుంపల వేపుడు స్వీట్ పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.